నమస్కారం. టీవీ 10 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. వివరాలకు వస్తే తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరించారు. పాలమూరు ప్రజాగర్జన వేదికగా బీఆర్ఎస్ ఎంఐఎం పై నిప్పులు చెరిగారు ప్రధాని మోదీ. తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ గర్జించారు. పాలమూరు ప్రజాగర్జన వేదికగా ఎన్నికల సమరశంఖం పూరించారు. బీఆర్ఎస్ ఎంఐఎం ఫ్యామిలీ పాలిటిక్స్ పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వాన్ని 2 కుటుంబాలు నడిపిస్తున్నాయని విమర్శించారు. కరప్షన్ కమిషన్ వాళ్ల విధానం. పాలమూరు సభలో మోదీ విమర్శలపై మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణలో బీజేపీకి నోకలు చెల్లాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు ఇస్తూనే రుణమాఫీ చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో 20వ రోజుకు చేరుకున్నాయి రిలే నిరాహార దీక్షలు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటే ఏపీలో 2024లో వచ్చేది జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడతారని ప్రగతి నివేదన సభల్లో విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రైతులకు దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా కేసీఆర్ పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. వారంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలను ఎవ్వరు నమ్ముతారంటూ ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ పై ప్రశ్నిస్తున్న వారు ఎక్కడైనా ఎప్పుడైనా వెళ్లి తీగలు పట్టుకుని పరీక్ష చేసుకోవాలన్నారు కేటీఆర్. చెన్నూరు, రామగుండం, పెద్దపల్లిలో ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెంకటాచలంలో టీడీపీ నాయకుడు మందా రమణయ్యపై మంత్రి కాకాని అనుచరులు దాడి చేశారు.